ఆంధ్రుల రాజధాని అమరావతి. ఒకప్పుడు దీని డిజైన్లు చూపిస్తే గ్రాఫిక్స్ అన్నారు. అభివృద్ధి చేస్తామంటే అక్కడేముంది అడవి తప్ప అని విమర్శించారు. బాసు, ఇప్పుడు ఒక్కసారి ఫేస్ అమరావతి వైపు టర్నింగ్ ఇచ్చుకో. తలాటు తిప్పితే కళ్ళు తిప్పుకోలేరు. ఆ రేంజ్లో జరుగుతున్నాయి అక్కడ పనులు. పగలే కాదు, రాత్రి వేళ్లలోనూ పనులు పరుగులు పెడుతున్నాయి. ఫ్లడ్ లైట్లు, భారీ క్రేన్లు, యంత్రాల మధ్య నగరం అస్సలు నిద్రపోవట్లేదు. పనుల వేగవంతాన్ని చూస్తే ఒకప్పుడు అక్కడేం కడతారా అనే వారంతా ఇప్పుడు అబ్బా ఏం కడుతున్నారా అనాల్సిందే. చూస్తున్నారుగా ఈ ధగధగలాడే దృశ్యాలు. చూడగానే పోలా, అద్దిరిపోలా అనాలని ఉంది కదా. ఇవెక్కడో విదేశాల్లోవి కావు, మన రాజధాని అమరావతిలోనివే. నాడు గ్రాఫిక్స్ అంటూ ఎగతాళికి గురైన అమరావతి నేడు వెలుగులు విరజిమ్ముతోంది. గతంలో అడవి, శ్మశానమంటూ విమర్శలకు గురైన రాజధాని నేడు ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఇలా రేయింబవళ్లు సాగుతున్న పనులు అమరావతి నిర్మాణ వేగానికే అద్దం పడుతున్నాయి. ఇది గ్రాఫిక్స్లో చూపిన కల్పిత దృశ్యం కాదు, కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న నిర్మాణ వాస్తవం. ఇది జస్ట్ చిన్న ట్రైలర్ మాత్రమే. పనులు జరుగుతున్నప్పుడే ఇలా ఉంటే నిర్మాణం పూర్తయ్యాక ఎలా ఉంటుందో అదే మీ ఊహకే వదిలేస్తున్నాం. అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో 100 మీటర్ల ఎత్తైన భారీ క్రేన్లు ఆకాశానికి కాంతి తోరణంలా కనిపిస్తున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో నిర్మాణ సంస్థలు పనుల్లో వేగాన్ని పెంచాయి. ప్రభుత్వం సిఆర్డీఏ నిర్దేశించిన గడువులోగా ఐకానిక్ భవనాలు పూర్తి చేయడమే లక్ష్యంగా కాంట్రాక్టు సంస్థలు షిఫ్ట్ల వారీగా పనులు చేస్తున్నాయి. ఐకానిక్ సెక్రటేరియట్ టవర్ల నిర్మాణంలో అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కింద నుంచి పై వరకు 7 నుంచి 9 డైమండ్ ఆకృతులు వచ్చేలా ప్రత్యేక ఇంజనీరింగ్ డిజైన్లతో ఈ టవర్లను నిర్మిస్తున్నారు. ఏటవాలుగా ఏర్పాటు చేసే డయాగ్రిడ్ పిల్లర్లు ఒకచోట కలిసి మళ్లీ విడిపోయి పక్కనున్న పిల్లర్లతో అనుసంధానమవుతూ భవనానికి బలాన్నందిస్తాయి. ఒక్కో డైమండ్ నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని 6 అంతస్తుల చొప్పున నిర్మాణాన్ని పైకి తీసుకెడుతున్నారు. ఈ నెలలోనే తొలి 6 అంతస్తులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. ఇప్పటికే 4 అంతస్తులు పూర్తయ్యాయి. హైకోర్టు నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది. ఫౌండేషన్ పనులు పూర్తి కాగా ప్రస్తుతం కాంక్రీట్ గోడల నిర్మాణం జరుగుతోంది. త్వరగా పూర్తి చేసేందుకు రాత్రి వేళల్లోనూ జెట్ స్పీడ్లో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల టవర్లు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తుల బంగ్లాలు వంటి నిర్మాణాలు పూర్తయితే రాజధాని రూపురేఖలు మరింత మారనున్నాయి. ఇక 43 అంతస్తుల క్వాంటమ్ వ్యాలీ టవర్లు, 39 అంతస్తుల 4 హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ టవర్, 36 అంతస్తుల ఏపీ ఎన్ఆర్టీ ట్విన్ టవర్లు పూర్తయితే అమరావతి స్కైలైన్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరనుంది. ఐకానిక్ భవనాల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల ఏర్పాటు కూడా సమాంతరంగా సాగుతోంది. రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్లు, పెనుమాక, నీరుకొండ, శాఖమూరు రిజర్వాయర్లతో పాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ల జోన్లు కూడా రాజధాని భవిష్యత్తుకు కీలకంగా మారతాయి. ఇది రేయింబవళ్లు అమరావతి నిర్మాణ పనులు సాగుతున్న తీరు. నాటి ఊహక చిత్రాలకు ఇవే వాస్తవ దృశ్యాలు. కెమెరా పర్సన్ గోపితో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.